రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కళా సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో కళా సమ్మేళన కార్యక్రమంలో మొదటి రోజు రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ కళలకు కాణాచైన రాజమహేంద్రవరంలో రాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించే కళా సమ్మేళనం కార్యక్రమాలు జరగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నృత్య రూపకాల మీద కాంపిటీషన్స్ చాలా కొత్తగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. గోరుగంతి లక్ష్మీ దీపిక ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత కావడం ఆనందకరమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. ఎవరైనా ఒక నృత్యాన్ని నేర్చుకోవడమే చాలా కష్టం, అలాంటిది ఏకకాలంలో 4 వేరువేరు నృత్యాలు నేర్చుకోవడం చాలా విశేషమైనటువంటి అంశంగా పేర్కొన్నారు. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం, ఒడిస్సీ 4 డాన్సుల్లోనూ ప్రావీణ్యత సంపాదించడం అరుదైనటువంటి విషయంగా వివరించారు. ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు గ్రహించడం అనేది ఆనందమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రాష్ట్రపతి అవార్డు తీసుకుంటుందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో 100 మంది నాట్య కళాకారులు పాల్గొన్నారు. తమిళనాడు వారి జానపద నృత్యం కొమ్మిలోనటువంటి కొన్ని అంశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోషన్ గుప్తా, చందన్ చౌబే, శశికాంత్ గుప్తా హాజరయ్యారు. రోటరీ ప్రతినిధి తీగల రాజా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నృత్య కళాకారులందరూ కూడా ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ మధ్య అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, అద్భుతమైన పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ అంతర్జాతీయ పోటీలకి మన ఆనం కళా కేంద్రం వేదిక. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ ఐకాన్స్ మరియు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గెయిల్ సపోర్ట్ చేస్తోంది అఫీషియల్ స్పాన్సరర్గా. సో ఇంత గొప్ప కార్యక్రమం మన ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరంలో జరుగుతోంది. అందరూ ఆహ్వానితులే. ఎటువంటి